యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు యెహోవా గనక కాపరిగా ఉంటే మనకు ఏ లేమి కూడా కలుగదండి. మనలను ఆయన పచ్చిక గల చోట్ల మనలను పరుండజేసి శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపిస్తూ మన ప్రాణానికి సెదదీరుస్తూ తన నామమును బట్టి నీతి మార్గములలో మనలను ఆయన నడిపిస్తాడండి. ఈరోజు ఈ రాత్రికాల వేళ దావీదు కాపరైనప్పటికీ ఆ దావీదుకు కూడా ఒక కాపరి కావాల్సి వచ్చింది. కాపరి అనగా కాపాడేవాడు, కాపరి అనగా నడిపించేవాడు, కాపరి అనగా గమ్యానికి చేర్చేవాడు, కాపరి అనగా మందను కాచేవాడు. మీకు సువార్తల్లో గనక ఆలోచన చేస్తే దేవుడు అంటాడు, నేను నా గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను నా గొర్రెలకు మంచి కాపరిని. ఈరోజు ఆలోచించండి, మన దేవుడు మనకు కాపరిగా ఉంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడే గనక మనకు కాపరిగా ఉంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దావీదుకు దేవుడు కాపరిగా ఉండి దావీదుని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రతి అవసరత తీరుస్తూ దేవుడు దావీదుని క్షేమముగా జీవించడానికి దారి చూపించాడు. ఈ రాత్రికాల వేళ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము కూడా ఎవరిని కాపరిగా పెట్టుకోవాలి అంటే దేవుడిని కాపరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకు మించినటువంటి ప్రొటెక్షన్ ఫీల్డ్ ఈ లోకంలో ఎక్కడ ఏది, ఆయనకు మించినటువంటి బాడీగార్డ్ ఈ లోకంలో ఎక్కడ ఎవరు కూడా లేరు. ఆయన్ని దాటుకుని రావాలంటే అది అసాధ్యం. ఏమిటి, తలుపులైనా బద్దలు కొడతారు, గేట్లైనా వెరక్ కొడతారు, గోడలైనా కూల్చేస్తారేమో కానీ దేవుడే గనక మనకు కాపరిగా ఉంటే నేను చెబుతున్నాను, ఆయనను దాటుకొని ఏది కూడా మన వద్దకు చేరదండి. ఈరోజు దేవుణ్ణి మనము కాపరిగా పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కాపాడలేరండి. ఈ లోకంలో ఎవరు కూడా మనలను కాపాడలేరు. ఈ లోకంలో ఎవరు కూడా మనలను నడిపించలేరు. ఈ లోకంలో ఎవరు కూడా మనలను విడిపించలేరు. ఈ లోకంలో ఎవరు కూడా మనలను గమ్యము దాకా తీసుకొని పోలేరు. కానీ యేసయ్య మాత్రం గొర్రెలకు ప్రాణం పెట్టడానికి, గొర్రెలకు నిత్యజీవం ఇవ్వడానికి, గొర్రెల కొరకు ఒక మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కంటికి రెప్పలాగా కాపరిగా మనలను కాపాడుకుంటూ ఉన్నాడు. ఆలోచించిన గొర్రెల కాపరులు కనుక మనం చూస్తే రాత్రింబవళ్ళు ఆ మందకు ఎంత చక్కగా కాపలా కాస్తూ ఉంటారు. రాత్రింబవళ్ళు కూడా వాళ్ళు ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఉంటారు. ఆ గొర్రెలను ఏం చేస్తూ ఉంటారు, చక్కగా మేపుకుంటూ ఉంటారు. వాటికి ఏ సమస్య వచ్చినా, ఉదాహరణకి గొర్రె పిల్లలకనే సమయంలో గొర్రెను వారు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారండి. లేదా ఏ గొర్రెకైనా కాలుకో ఇంకెక్కడైనా దెబ్బ తగిలితే ఏకంగా ఆ గొర్రెను వారు ఎక్కడ పెట్టుకుంటారు, భుజాలకు ఎక్కించుకుంటారండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే 100 గొర్రెలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గొర్రె విషయమై 99 కూడా విడిచిపెట్టేసి తప్పిపోయిన దాని కొరకు దేవుని బిడ్డలారా ఆ కారు చీకట్లో పరిగెత్తడం, ఆ ఉపమానం మనం బాగా చూస్తాం. దేవుడు తన బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే ఈ రాత్రికాల వేళ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏ లోటున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా మీరు గుర్తించండి, దేవుడే గనక మీ కాపరైతే, మీ గుమ్మము ఎదుట దేవుడే గనక కాపరిగా నిలబడిపోతే మీ ఇంట ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి నష్టమైనా సరే అవన్నీ కూడా మీకు దూరం చేస్తాడు నా దేవుడు. మీకు దూరంగా విసిరి కొడతాడు. వాటన్నిటినీ కూడా మీకు ఎడమగా చేసేస్తాడు నా దేవుడు. ఈరోజు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఏ లోటు అయినా రానివ్వడు. బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు, నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు, నేను చిన్న వయసు నుంచి చూస్తున్నాను, నేను ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాను. ఒక భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను చిన్న వయసు నుంచి చూస్తున్నాను, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాను. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుట కానీ, వారి పిల్లలు విడవబడుట కానీ నేను ఎప్పుడు చూడలేదు. వారి పిల్లలు భిక్షమెత్తుట నాకు కనపడలేదు. ఎందుకంటే దేవుడు వారికి కాపరిగా ఉన్నాడు. దేవుడే వారిని ఆదుకుంటున్నాడు. దేవుడే వారిని రక్షించుకున్నాడు. దేవుడే ఎప్పటికప్పుడు విడిపించుకుంటున్నాడు. గమ్యం వైపు నడిపించుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల వేళ మన ఇంటికి ఎవరయ్యా కాపరి అంటే యెహోవానే మనకు కాపరి. దావీదుకు కూడా దేవుడే కాపరి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని కాపాడగలిగిన వారు ఎవరు లేరు. కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము
గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మన యేసయ్యే, యెహోవాయే మనకు మంచి కాపరండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల వేళ ఈ మాటల మీ హృదయంలో భద్రపరచుకొని దేవుణ్ణి కాపరిగా పెట్టుకోండి. మనం వేరే ఎవరి మీదో మన నమ్మకాలు కలిగి ఉంటే కంటే, ఎవరెవరినో నమ్ముకొని మన గృహాల్లో పెట్టుకునే కంటే, ఎవరెవరినో నమ్ముకొని వారిని మనము వారి మీద ఆధారపడి వారు కాపాడతారన్న భ్రమలో మనం బ్రతికే కంటే, నేను ప్రతిరోజు చెబుతున్నాను, మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడండి. యెహోవాను మీ కాపరిగా ఏర్పాటు చేసుకొనండి. ఆయనే గనక మీకు కాపరిగా ఉంటే గడాంధకారపు లోయలలో మీరు సంచరించినను, దేవుని బిడ్డలారా, ఏ అపాయమునకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉంచాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మిమ్మలను ఆదరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కాపరిగా ఉన్నటువంటి ప్రజలు గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పటికీ కూడా, ఏమండి, కొన్ని భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే దేవుడు కాపరిగా ఉంచాడో, ఎవరినైతే దేవుడు కాపాడుకుంటూ ఉంటారో, వారు గాఢాంధకారపు లోయలో పడినను, అక్కడ సంచరించినను ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరము. ఎందుకంటే ఏ గాఢాంధకారమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎలాంటి అపాయమైనా, భయమైనా, నా దేవుడు నీకు తోడుగా ఉంచాడు, నా దేవుడు నీకు అండగా ఉంటాడు, ఆయనే నిన్ను ఆదరించుకుంటాడు. ఒక్కటి మాత్రం వాస్తవం, నువ్వు యెహోవాను కాపరిగా ఏర్పాటు చేసుకో. యెహోవాను కాపరిగా ఎలా ఏర్పాటు అవుతున్నాడు? యెహోవా కాపరి అంటే నువ్వు అడగాలి, దేవా, నా ఇంటికి, నాకు, నా బిడ్డలకి, నా భర్తకి నీవే కాపరిగా ఉండి నీ కాపరత్వంలో నన్ను పెంచు ప్రభువా, నీ కాపరత్వంలో నన్ను పెంచు ప్రభువా. దేవా, నీ మందలో నన్ను కలుపుకోనైనా, అయ్యా నువ్వు నన్ను కాపాడు, నా భర్తను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు అని చెప్పి నువ్వు అడిగితే ఆయన తన మందలో నిన్ను చేర్చుకొని నిన్ను కూడా ఆయన కడదాకా నడిపించుకుంటూ నీ ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోనండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి ప్రత్యేకమైన సమయంలో మనము యెహోవాను కాపరిగా ఏర్పాటు చేసుకు అడిగి మరి దేవుణ్ణి ప్రార్థించి మరి, దేవా, నా బిడ్డలకి కాపరిగా. ఎందుకో తెలుసా? దేవుడు మన బిడ్డలకి కాపరిగా ఉండాలి అని ఎందుకు చెబుతున్నాను తెలుసా? నీ కుటుంబానికి దేవుడు కాపరిగా ఉండాలి అని ఎందుకు చెబుతున్నాను తెలుసా? విన్నాం కదా ఆ ఉపమానం. తప్పిపోయిన గొర్రె కొరక కాపరి ఏం చేస్తున్నాడు? కాపరి ఏం చేస్తున్నాడు? పరుగులు తీస్తూ, బిడ్డ తప్పిపోతే తల్లి ఎంత కంగారు పెడుతూ నాకైతే తెలియదు, కానీ ఆ తల్లి కంటే ఎక్కువ కంగారు పడేవాడు నా యేసయ్య. అవునా? ఈరోజు దేవుడు మనకి ఎందుకు కాపరిగా ఉండాలి అంటే, మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయినా మనల్ని వెతుక్కుంటూ వచ్చి విడిపించగల సమర్థుడు. అందుకనే మనం ఆయన కాపరిగా పెట్టుకోవాలి. ఈ లోకంలో ఏ దేవుడు ఎక్కడ కూడా ఇలాంటి లక్షణాలు కలిగి లేడండి. నా దేవుడు ఒక్కడే ఇలాంటి లక్షణాలు. ఎందుకు యెహోవా మనకు కాపరిగా ఉండాలి అంటే, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరి మనల్ని విడిపిస్తాడు. ఎక్కడ చిక్కబడిపోయి ఉన్నాడు నీ బిడ్డ? ఎక్కడ చిక్కబడిపోయినాడు నీ భర్త? ఎక్కడ చిక్కబడిపోయిందో నీ కుటుంబం? ఎక్కడ మీరు బంధింపబడ్డారో నా దేవుడు వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నా దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ఇరుక్కుపోయావో, ఎక్కడ బంధింపబడ్డావో, ఏ ముళ్ళ మాటన, ఏ పొదల మాటన, ఏ కొండ అంచు లోయల్లో నువ్వు పడిపోయి బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నావో, నా దేవుడు నీకు కాపరిగా ఉంటే నేను వెతుక్కుంటూ వచ్చి మరి మరలా తెచ్చుకొని భుజాలకు ఎత్తుకుంటాడు. నా దేవుడు గొప్పతనం అది. నా దేవుడు గొప్పతనం. అందుకని నేను ఎప్పుడు చెబుతాను, మీరు దేవుణ్ణి కోరుకోండి. మీరు ఎవరిని కోరుకోవాలి? దేవుణ్ణి కోరుకోండి. యెహోవాయే ఈ లోకంలో మంచి కాపరి. ఒకసారి యోహాను సువార్త తీయండి, 10వ అధ్యాయం. అక్కడ ఒక కాపరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8 చదువుకుంటారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 7, 8. గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను. ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే పలుకుతూ అంటాడు, వారందరూ దొంగలను దోచుకునేవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కంటే ముందుగా కొందరు కాపర్లు వచ్చారండి. అర్థమవుతుందా? దేవుడి కంటే ముందుగా కొందరు కాపర్లు వచ్చారు. ఎవరి కాపర్లు? దొంగ కాపరులు. అంటే మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నేనే దేవుడిని అని పేర్లు పెట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? దొంగలు, మిమ్మల్ని దోచుకునేవారు. ఏమండి దేవుని బిడ్డలారా, కానీ ఈ కాపరి ఎట్లాంటి వాడో తెలుసా? మీకు ప్రాణం పెట్టడానికి, మీకు నిత్య జీవం ఇవ్వడానికి, మీ బ్రతుకులను మార్చడానికి, మిమ్మల్ని వెలిగించడానికి, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఈ కాపరి మీ వద్దకు వచ్చాడండి. ఆలోచించండి, ఇంతకు మునుపు వచ్చినటువంటి కాపరులందరూ దొంగలండి. వారందరూ దోచుకోవడానికి వచ్చారు. వారిని నమ్మకూడదు. దొంగ కాపరులు ఉన్నారు, వారిని నమ్మకూడదు. మనకు ప్రత్యక్షపరచబడిన ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఉన్న ఏకైక కాపరి ఆయనే యెహోవా యేసయ్య. ఆయన మనము కాపరిగా పెట్టుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే చక్కగా సుఖముగా
జీవించగలవు. గాఢాంధకారపు లోయలో ఉన్నావా? ఇలాంటి భయాల్లో నువ్వు ఉన్నావు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు, ఎలాంటి వేదనల మధ్యలో ఇప్పుడు నలిగిపోతూ ఉన్నావు, ఒక్కటే జ్ఞాపకం ఉంచుకో, ఏ అపాయము నీకు సంభవింపనివ్వడు, ఆయన నిన్ను కాపాడుకుంటాడు. ఆయనే గనక నీకు కాపరైపోతే నీ జీవితం మారిపోతుంది. ఈరోజు నాకు, నా కుటుంబానికి కాపరెవరయ్యా అంటే యేసయ్య. యేసయ్య. మరి నువ్వు ఆయన గొర్రెవేనా? ఏమండి, దేవుణ్ణి కాపరిగా ఉండమని అడగడం గొప్ప కాదు, కానీ ఆ కాపరత్వంలో నడవడం చాలా గొప్ప. మనము దేవుని గొర్రెలమా కాదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలండి దేవుని బిడ్డలారా. వెనకటికి ఒక పెద్ద సేవకుడు ఇలా అన్నాడు, ఇదిగోండి, గొర్రెలకు కాపరి ముందు నడుస్తాడంట, పందులకు కాపరి వెనక నడుస్తాడంట. ఎందుకని? కాపరి ఎటు వెళితే గొర్రెలు అటు వెళతాయి, కానీ పందులు అలా కాదు. పొరపాటున కాపరి ముందు నడుచుకుంటూ పోయాడు అనుకోండి, ఈ పందులను ఏమైపోతాయి? అసలు ఎంత దారుణమైన మాట తెలుసా? ఎక్కడేది కనబడితే అక్కడ ఆగిపోతాయి. ఎక్కడేది కనబడితే మనం ఎలా ఉండాలంటే, యెహోవా నా కాపరి అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ కాపరి వెంటబడి నడిచే వారంగా ఉండాలి. స్తోత్రం కలుగునగా. యెహోవా నా కాపరి అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ కాపరి వెంటబడి నడవాలి, ఆ కాపరి స్వరం వినాలి, ఆ కాపరికి తగినట్లుగా మనము జీవించాలి. ఇప్పుడు మందలు కాచుకునే వాళ్ళు ఆ మందలు నడిపించుకుంటూ పోతూ ఉన్నప్పుడు వారి నోటితో కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటారు. అవి విన్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా వాళ్ళ దగ్గరికి రావడం, దారిలో చక్కగా నడవడం, వాళ్ళు ఏదన్నా ఒక నోటితో ఒక సౌండ్ చేసినప్పుడు ఆ సౌండ్ తగ్గట్లుగా అవి ప్రవర్తించడం ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ లోక సంబంధంగా మనుషులు ఆ గొర్రెలకి అంత ఇదిగా ఇతని నోరు వాటికి అంత చక్కగా అర్థమవుతుంది, ఇతని భాష, ఇతని సౌండ్ అంతా అవి చక్కగా అర్థం చేసుకుని నడవగలుగుతున్నాయి. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రధాన కాపరి మనం గొర్రెలుగా పోల్చబడ్డాము. మనలను ఆయన ముందుండి నడిపిస్తున్నాడు, మనం వెనకున్నాము, ఆయన వెంబడిస్తున్నాము. ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రయాణంలో ఆయన మాట వినాలి. ఆయన మాట, కాపరి మాట విని గొర్రె చక్కగా నడుచుకోవాలండి. ఎప్పుడైతే కాపరి మాట ఆ గొర్రె వింటుందో అప్పుడు ఆ గొర్రెకు ఆశీర్వాదం. ఈరోజు ప్రత్యేకంగా దేవుణ్ణి కాపరిగా పెట్టుకోవడం గొప్ప కాదు, కానీ దేవుని బిడ్డలారా, ఆ కాపరి వెంటబడి నడవడం గొప్ప. ఆ గొర్రెల కాపరి వెంటబడి నడవాలి, ఆ కాపరి స్వరం వినాలి, ఆ కాపరి ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎప్పుడు లేవమంటే అప్పుడు లేవాలి, ఎప్పుడు నడవమంటే అప్పుడు నడవాలి. ఆ కాపరి చెప్పినట్లుగా మనము చేయాలి. అప్పుడే మనము కాపాడబడతాం. దేవుని బిడ్డలారా, అప్పుడైనా కాపాడబడేది. గొర్రెల కాపరి చెప్పినట్లుగా వింటే గొర్రె కాపాడబడిద్దా లేదా? రక్షించబడిద్దా లేదా? కానీ గొర్రెల కాపరి మాట వినకుండా ఆ గొర్రె ఇష్టానుసారంగా తిరిగితే ఆ గొర్రె ఏం చేయబడదు? రక్షించబడదు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ 5-10 నిమిషాల వాక్యము మీకు ఎందుకు వినిపించబడుతుంది అంటే, ఈ రాత్రి మీరు ఏం కోరుకుంటారో తెలుసా? యెహోవాని కాపరిగా పెట్టుకోండి. యెహోవాని కాపరిగా పెట్టుకోండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని కాపాడతాడు, మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని ఎత్తుకుంటాడు, మీ బరువు మోస్తాడు. అలాగే నువ్వు ఎక్కడ బంధింపబడిపోయి ఉన్నా, ఎక్కడ చిక్కబడిపోయి ఉన్నా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నా, యెహోవా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. యేసయ్య మన ప్రధాన కాపరి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి, దేవుని బిడ్డలారా, నిన్ను ఏ పరిస్థితుల్లో నువ్వు దాగి ఉన్నా సరే, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బంధింపబడిపోయి ఉన్నా సరే, ఆ బంధకాల నుంచి నా కాపరి అయిన యేసు నిన్ను విడిపించుకుని తన భుజాలకు ఎత్తుకొని నీ ఇంటి దాకా తీసుకొని పోతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు నీకు ఏ సమస్య రాదు, ఈరోజు నీకు ఏ లోటు ఉండదు. యెహోవానే గనక కాపరిగా ఉంటే ఏ లోటు రానివ్వడాను, ఏ సమస్య రానివ్వడాను. యెహోవా నీ కాపరి అయిపోతే నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకుని చివరి మాటగా చెబుతున్నా, మీరు దేవుణ్ణి కాపరిగా పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు ధైర్యంగా, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఏమని? గాఢాంధకారపు లోయలో మీరు సంచరించినను నేను నీకు తోడై ఉంటాను, ఏ అపాయానికి మీరు భయపడొద్దు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో తెలుసా దేవుడు? ఏమండి, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. యెహోవా మీకు కాపరిగా ఉంటే మీరు దేనికి భయపడాల్సిన అవసరత ఈరోజు నుంచి చెప్పండి, ప్రభా నా బిడ్డకి కాపరిగా నువ్వు నడువయ్యా, నా భర్తకి కాపరిగా నువ్వు నడువయ్యా, నా కుటుంబానికి కాపరిగా నువ్వు నడువయ్యా, నన్ను నా బిడ్డలను నువ్వు కాంచి కాపాడయ్యా, నన్ను నా సంఘమును, నన్ను నా ప్రాంతమును, నన్ను నా వాళ్ళను నీవు నైనా కాంచి కాపాడు నాయనా అని చెప్పి నువ్వు అడిగితే నీ జీవితంలో నా దేవుడు ఒక గొప్ప స్థితిని కలుగజేసి నేను దీవించి ఆశీర్వదించి నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.